ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు కూడా వేగంగానే పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతోనూ సైబర్ నేరగాళ్ల చీటింగ్ చేస్తున్నారు. తాజాగా ఓ రైతు తన ఫోన్కు వచ్చిన లింక్ను క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేయడంతో తన బ్యాంక్ ఖాతాలోని డబ్బులు పోగొట్టుకున్నాడు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో సోషల్ మీడియా ఖాతాలైన వాట్సాప్, టెలిగ్రాముల్లో తెలియని మొబైల్ ఫోన్ నెంబర్లు, గ్రూపుల నుండి ఫైల్స్ తరచుగా వస్తున్నాయి. కొన్ని ఏపీకే ఫైల్స్లో మాల్వేర్, స్పైవేర్ లేదా ట్రోజన్ కోడ్లు ఉంటున్నాయి. యూజర్ తెలియకుండా ఏపీకే ఫైల్స్ను క్లిక్ చేస్తే వెంటనే వారి ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, కాంట్రాక్ట్స్, మెసేజ్లు, గ్యాలరీ ఫైల్స్ వంటి వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్తున్నాయి. వాళ్ళు ఒకే ఒక్క క్లిక్తో యూజర్స్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఖాళీ చేయడంతో పాటుగా మొబైల్లో ఉన్న వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్ మెయిలింగ్కు దిగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, ముద్రా లోన్స్, సూర్యఘర్ వంటి పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం అంటూ ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని 50,000 రాయితీ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకుని వారికి సైబర్ వల విసురుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఆయా పథకాల పేరుతో వచ్చే మెసేజ్ల్లోని లింకులను క్లిక్ చేయవద్దని చెబుతున్నారు. ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఓ రైతు తన ఫోన్కు వచ్చిన లింక్ను క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేయడంతో తన బ్యాంక్ ఖాతాలోని డబ్బులు పోగొట్టుకున్నాడు. సత్యసాయి జిల్లా కనగానేపల్లి ప్రాంతానికి చెందిన ఓ రైతు వాట్సాప్కు కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజన పేరుతో నకిలీ ఏపీకే ఫైల్ రాగా ఆ రైతు దానిని అధికారిక యాప్గా భావించి డౌన్లోడ్ చేశాడు. దీంతో ఆ రైతు యొక్క ఎస్బీఐ బ్యాంక్ ఖాతా నుండి 94,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో మోసపోయిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సైబర్ మోసగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత లింకులను నమ్మవద్దని, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం షేర్ చేయవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లను ఎవరితో పంచుకోవద్దన్నారు. అపరిచిత కాల్స్ వస్తే 1930 నెంబర్కు కాల్ చేయాలని, ఇలాంటి మోసాల గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేసి సైబర్ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండి అప్రమత్తతో వ్యవహరిస్తేనే సైబర్ నేరాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.